సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనము ఈపీఎఫ్ఓ నుండి మనకి పర్సనల్ అసిస్టెంట్ అనే రోల్ కోసం రిక్రూట్మెంట్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో మనకి దగ్గర దగ్గర 323 వేకెన్సీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఈ యొక్క ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారి డిపార్ట్మెంట్లో వచ్చేసి 323 వేకెన్సీస్ కోసం వచ్చేసి అఫీషియల్గా హైరింగ్ చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క 300+ ఉన్న వేకెన్సీస్లో మనకి రిజర్వేషన్ పొజిషన్స్ కింద ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయంటే, ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 132 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 33 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 87 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 48, ఎస్టీ వాళ్ళకి 24, పీడబ్ల్యూడీబీ వాళ్ళకి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాన్ని బట్టి క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మనకి ఈ యొక్క వేకెన్సీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి పే స్కేల్ వచ్చేసి మనకి 11/7 కింద మనకి మ్యాట్రిక్స్ కింద పే అయితే చేస్తారనమాట. సో దాన్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ టైప్ ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ, అదర్ కొన్ని బెనిఫిట్స్ అయితే క్వాలిఫికేషన్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఈ యొక్క జాబ్స్ని అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునేది మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళు వచ్చేసి మనకి ఒక ఎగ్జామ్ అనేది కూడా రావడం జరుగుతుంది. టెస్ట్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్ అనమాట. ఇంగ్లీష్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట. సిలబస్ ఏముంటుందంటే దానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జర్నల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్కి అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ మార్క్స్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. స్కిల్ సెట్లు అయిన తర్వాత ఫర్దర్ కొన్ని రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత మనకి జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ద రిక్రూట్మెంట్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ అక్రాస్ ది ఫాలోయింగ్ సెంటర్. సో మనకి ఆ ఎగ్జామ్స్ ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్ లొకేషన్, అదేవిధంగా వచ్చేసి మనకి ఏపీలో విషయానికి వస్తే తిరుపతి, నెక్స్ట్ మనకి విజయవాడ, ఏలూరు, నెక్స్ట్ విశాఖపట్నం, వరంగల్, ఈ యొక్క లొకేషన్స్లో అయితే మనకి ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. దీనికి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. సో తప్పనిసరిగా ప్రతి జాబ్స్కి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ టెస్ట్ వచ్చేసి 7/7/2024 నాడు మనకి టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసడం జరుగుతుందన్నమాట. ఫర్దర్ డీటెయిల్స్ కూడా మీరు ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు. డీటెయిల్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటుంది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గైస్. మరిన్ని వివరాలు అక్కడ చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.